కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖలో పర్యటించారు. స్టీల్ ప్లాంట్ని సందర్శించిన నేపథ్యంలో ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అవుతుందా లేదా అనే సస్పెన్స్ మధ్య ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. సార్, విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాం, మూసివేస్తారని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ప్రధానిని ఒప్పిస్తాము, ఆయన మార్గదర్శకంలో ప్లాంట్ పునరుజ్జీవానికి కృషి చేస్తాము అని చెప్పేసి స్టీల్ ప్లాంట్ సందర్శన తర్వాత మంత్రి కుమారస్వామి మాట్లాడారు. ఒకసారి బయట విన్నాం. I wanted to give a report to the Honorable Prime Minister and to take his blessing to revive this RINL plant, because I can understand the feeling of the Visakhapatnam and surrounding citizens, the sentiment which they have in their mind. There is a possibility of reviving and give a new life to this RINL plant. For that, actually, today we visited the plant personally with our MOS Vermaji also and our local MP Bharatji and our BJP leader Narasimha Rao and Vishnu Raju MLA and Srinivas Raju. Everybody visited, same director also. We all visited the plant. Right. Even today also. We can understand the sentiment and feelings of Andhra people అని చెప్తూ ఉన్నారు సార్. అంటే ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గదు అనిలో కుమారస్వామి పర్యటన తర్వాత కేంద్రం వెనక్కి తగ్గిందని అనుకోవచ్చు. వెనక్కి తగ్గిన ఒక మంత్రి పర్యటనతో ఉంటుంది కదా. మీకు 27th January 2021 రోజు క్యాబినెట్ కమిటీ అండ్ ఎకనామిక్ అఫైర్స్, ఇది హయ్యెస్ట్ పాలసీ మేకింగ్ బాడీ. మనకు కేంద్ర క్యాబినెట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి క్యాబినెట్ కమిటీస్ ఉంటాయి. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, ఇవి క్యాబినెట్ ఫైనల్ నిర్ణయాలు. ఇప్పుడు ఒక మంత్రి కుమారస్వామి వచ్చి విశాఖపట్నంలో ఏం చెప్పాడు, నేను ప్రధానమంత్రికి తీసుకెళ్తాను, ప్రధానమంత్రి చూపెడతాను, ఇంతే చెప్పాడు తప్ప ఆయన ఏమి క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ తీసుకున్న నిర్ణయాన్ని మేము పునః సమీక్షిస్తామని అనలే కదా. సో ఇట్స్ ఎ వెరీ సింపుల్ పొలిటికల్ స్టేట్మెంట్. నిజంగానే ఆయన రావడాన్ని ఆహ్వానించాలి, ఆయన కన్సర్న్ చూపడాన్ని ఆహ్వానించాలి, ఆయన ప్రైవేటీకరించమని హామీ ఇవ్వడాన్ని ఆహ్వానించాలి. కానీ ఫండమెంటల్గా మనకు అర్థం కావాల్సింది, గవర్నమెంట్ పాలసీస్ ఆర్ నాట్ డిసైడెడ్ బై మినిస్టర్ స్టేట్మెంట్స్. దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు ఇదే కుమారస్వామి కన్నా ముందు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మీరు అన్నట్టు ప్రైవేటీకరిస్తామని అనలేదు, అది రాంగ్. అది ఆయన అన్నది ఏంటంటే ప్రస్తుతానికైతే ప్రైవేటీకరణ లేదు అన్నాడు. ప్రస్తుతానికి తప్పనిసరిగా ప్రైవేటీకరిస్తామని అనలేదు, అనని మాటలు మనం చెప్పకూడదు. ప్రస్తుతానికి ప్రైవేటీకరించడం లేదు అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి మరి అంటే ఇప్పటికి టెంపరీగా హోల్డ్ చేశారు తప్ప ఫ్యూచర్ థ్రెట్ ఆఫ్ ప్రైవేటైజేషన్ అనేది పోలేదు అని దాని మీనింగ్. తర్వాత నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో చేసిన వ్యాఖ్య ఏంటంటే లాభ నష్టాలతో సంబంధం లేకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ను మేము ప్రైవేటీకరిస్తాం. ఇది నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చేసిన ప్రకటన. తర్వాత క్యాబినెట్, అన్నిటికన్నా ముఖ్యమైనది క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ 27 January 2021 నాడు ఒక తీర్మానం చేసింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క అఫీషియల్ పేరు. సో ఈ RINLలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వాటా 100% వాటాల్ని స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. అంటే వ్యూహాత్మక భాగస్వామి అంటే అర్థం ఏంటి? స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఓ మిట్టల్ లాంటోడో, అదాని లాంటోళ్ళు, టాటా లాంటోళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఈ ప్లాంట్ ఒక ప్రైవేట్ భాగస్వామి తీసుకుపోయి అప్పచెప్తామని. సో ఇది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ తీర్మానం ఉండగా కుమారస్వామి స్టేట్మెంట్కి వాల్యూ ఉంటుందా? సో కుమారస్వామి చేయాల్సింది ఏంటంటే ఫాలోఅప్ చేసి 1 వీక్లో క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ 27 January నాడు చేసినటువంటి నిర్ణయాన్ని ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ 100% స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ దాన్ని రద్దు చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మనం నమ్ముదాం. అప్పటిదాకా ఈ స్టేట్మెంట్కి ఏముంటుంది వాల్యూ? తర్వాత మీకు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కొద్ది రోజుల క్రితం పేజ్ 1లో స్టోరీ వేసింది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంగీకరించింది అని. సో అది ఖండించారు. తర్వాత ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ వెరీ రెస్పెక్టబుల్ డైలీ, చాలా దేశంలో పేరున్న పత్రిక, అయినా తప్పు రాయొచ్చు, రాదని అంటలేదు.
అందువల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చొరవ తీసుకొని మోడీ కలిసి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి చొరవ తీసుకొని ఈ 27 జనవరి 2021 రోజు క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ చేసిన తీర్మానం ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ 100% స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ను వెనక్కి తీసుకోవాలి. అప్పటిదాకా మనం ఏ ప్రకటనైనా వీ వెల్కమ్ ఇట్, కానీ అది సానుకూల ప్రకటననే తప్ప ఫైనల్ నిర్ణయంగా మనం భావించలేము. సానుకూల ప్రకటనకు సంతోషిస్తాం, కానీ ఫైనల్ నిర్ణయం అయితే అది కాదు అనేది స్పష్టంగా చెప్పాలి. ఇక కుమారస్వామి మాట్లాడిన దాంట్లో రెండో అంశం రివైవల్ ఆఫ్ స్టీల్ ప్లాంట్, పునర్జీవం స్టీల్ ప్లాంట్ పొందుతాం. ఒకవేళ దానికైనా కన్సిస్టెంట్గా ఏ చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ప్రైవేటీకరణ ఆపడమే సరిపోదు. ప్రైవేటీకరణ ఆపి స్టీల్ ప్లాంట్ను ఇప్పుడున్న స్థితిలోనే ఉంచితే వేల కోట్ల నష్టం పెరిగి రేపు ఆ నష్టాన్ని చూపి దీన్ని అమ్మివేయాలి అన్న ఒక బలమైన ప్రజాభిప్రాయాన్ని క్రియేట్ చేసి అమ్మేస్తారు. సో అందువల్ల ఒక కుక్కని చంపాలంటే దాన్ని పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి. సో అందువల్ల రివైవల్ అనేది చాలా కీలకం. సో ఎందుకు మరి ప్రాబ్లం ఏంటి రివైవల్? సో ఎక్కడ సమస్య వస్తుంది? ఇది అనేక సంవత్సరాలుగా నలుగుతున్న సమస్య. నేనే కనీసం ఒక 10 గంటల ఫీడ్ ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్లో. అన్నిసార్లు మాట్లాడాను. విశాఖ స్టీల్ ప్లాంట్లో పోయి మాట్లాడింది కూడా ½ అన్ అవర్ ఇంటర్వ్యూ నా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది. అలాగే మీకు డాక్టర్ జయప్రకాష్ నారాయణతో కలిసి వేరే టీవీ ఛానల్లో జరిగిన డిబేట్ 1.5 అవర్ డిబేట్ ఉంది. ఇలా నేనే కనీసం ఒక 10 గంటల ఫీడ్ మాట్లాడచ్చు. అందరము చెప్తున్నది, చాలా కాలంగా చెప్తున్న అంశం ఏంటంటే వాస్తవంగా ఇప్పటికే ప్రైవేటీకరణ అయిపోయేది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దీనిపైన జేడీ లక్ష్మీనారాయణ ఇతరులు అనేక మంది కేసులు వేశారు. సో ఆ కేసుల పైన ఇంటరిమ్గా ఆర్డర్ ఇచ్చింది. అంటే తాత్కాలిక ఆదేశం ఏమి ఇచ్చిందంటే స్టేటస్ కో మెయింటైన్ చేయమని ఇచ్చింది. లేకపోతే ఇప్పటికీ ఎప్పుడో అమ్మి పడేసేవాళ్ళు. సో అందువల్ల ఆగిపోయింది. అందువల్ల మొదలు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రివైవల్ ఏంటి? మరి రివైవల్కి సమస్య ఏంటి? ఇప్పుడు విశాఖ స్టీల్కు నష్టాలు వస్తున్నాయని ఎప్పటికీ అంటారు. ఎందుకు నష్టాలు వస్తున్నాయి? మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను నష్టాలకు. సో మీకు ఒక స్టీల్ మైన్లో ప్రధానమైనటువంటి ఎక్స్పెండిచరు ఖనిజం, రా మెటీరియల్ ఎక్స్పెండిచర్, ఐరన్ ఓర్. సో ఐరన్ ఓర్ అనేది మీకు అన్ని పబ్లిక్ సెక్టార్ స్టీల్ ప్లాంట్లకు, ప్రైవేట్ సెక్టార్ స్టీల్ ప్లాంట్లకు అన్నిటికీ కూడా మీకు క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ ఉంటాయి. క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ అంటే వాళ్ళ సొంత గనులు ఉంటాయి. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రం సొంత గనులు లేవు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే రా మెటీరియల్కు ఐరన్ ఓర్ బహిరంగ మార్కెట్లో కొనుక్కోవాలి అంటే 4 to 6 times ఎక్కువ ఖరీదు అవుతుంది. అంటే ఉదాహరణకు 500 రూపాయలు అయ్యే టన్నుకు 3,000, 2,000, 2,500, 2,000 అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగి ప్రొడక్ట్ అన్కాంపిటేటివ్గా మారిపోతుంది. ఏటా విశాఖ స్టీల్ ప్లాంట్కు ఈ సొంత ఇనుప ఖనిజం గనులు లేకపోవడం వల్ల కలుగుతున్న నష్టం అక్షరాల 5,000 కోట్లు, 5 రూపాయలు ఎవ్రీ ఇయర్ విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టపోతుంది. మన తెలుగువారే. విచిత్రం ఏంటంటే స్టీల్ అండ్ మైన్స్ ఒకటే దగ్గర ఉంటారు. సో స్టీల్ అండ్ మైన్స్ ఓన్లీ ఒకటే మంత్రిత్వ శాఖ. స్టీల్ మినిస్ట్రీ, మైన్ మినిస్ట్రీ ఒకటే మంత్రిత్వ శాఖ. ఒక మంత్రిత్వ శాఖ పరిధిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంటుంది. మరో మంత్రిత్వ శాఖ అదే మంత్రిత్వ వేరే కూడా కాదు, సేమ్ మంత్రి కిందనే గనులు ఉంటాయి. కానీ తన చేతి కింద ఉన్న స్టీల్ ప్లాంట్కు తన చేతి కింద ఉన్న గనులు ఎలకేట్ చేసుకోలేని దుస్థితిలో మంత్రులు ఉంటారు. సో ఇది మీకు గనులు గనక క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్ ఓ ప్రైవేట్ వారికి కూడా ఇచ్చినప్పుడు మరి ప్రభుత్వ రంగ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసింది? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లో వెళ్ళి మోడీతో చెప్పాల్సింది, అయ్యా మీరు ప్రైవేటీకరించడం సమస్య పరిష్కారం కాదు. అది విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా ఎఫిషియెంట్. 7.3 మిలియన్ టన్స్ స్టార్ట్ అయినప్పుడు 3.4 మిలియన్ టన్స్. ఇది ఓన్లీ నాకు తెలిసినంత వరకు ఓన్లీ షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్, అంటే రేవు పక్కనే తీరం పక్కనే ఉన్న స్టీల్ ప్లాంట్. ఫలితంగా మీరు రా మెటీరియల్ దిగుమతి చేసుకోవాలన్న ఐరన్ ఓర్ కానీ మీ కోల్ కానీ కోకింగ్ కోల్ కానీ చాలా సులభంగా దిగుమతి చేసుకోవచ్చు, సులభంగా ఎగుమతి కూడా చేసుకోవచ్చు. అందువల్ల ఆ స్టీల్ ప్లాంట్కు ఉన్న అడ్వాంటేజ్ అది. తర్వాత 22,000 ఎకరాల
ల్యాండ్ బ్యాంక్ ఉంది. ప్రభుత్వం ఇచ్చిన నోట్లోనే 20,000 ఎకరాల దాకా చెప్పారు. పోనీ 20,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. 7.5 మిలియన్ టన్స్ నుంచి దీన్ని 20 మిలియన్ టన్స్కి ఎక్స్పాండ్ చేస్తానికి బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. సో మరి అవకాశాలు ఉన్నప్పుడు ఒక్క ఇనుప ఖనిజం గని కేటాయిస్తే అయిపోతుంది కదా. మీరు పోనీ సొంత గనులు కేటాయించలేము అనుకున్నారనుకోండి, దానికి కూడా 2 ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నాను. ఒకటి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సేల్ ఉంది. సేల్కు 100 సంవత్సరాలు 100 ఇయర్స్కు సరిపోయేంత ఇనుప ఖనిజ గనులు ఉన్నాయి, ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి సేల్ కింద. సో ఇప్పుడు సేల్ను 35 మిలియన్ టన్స్ ఎక్స్పాన్షన్ కొరకు ప్లాన్ చేస్తున్నారు. సో మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ను సేల్లో కలిపితే ఇది విన్ విన్ సిచ్యువేషన్ అవుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్కు ఆటోమేటిక్గా సొంత ఇనుప ఖనిజ గనులు దొరుకుతాయి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది కూడా భారత ప్రభుత్వ రంగ సంస్థ, దానికి 35 మిలియన్ టన్స్ ఎక్స్పాన్షన్కు దోహదం చేస్తూ ఇమీడియట్గా 7.3 మిలియన్ టన్స్ విశాఖ స్టీల్ ప్లాంట్ యాడ్ అవుతుంది. మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పినట్లు తీరము ఉంది, షోర్ రేవ్ ఉంది, షోర్ బేస్డ్ ప్లాంట్, 20,000 ఎకరాల ల్యాండ్ ఉంది కనుక ఆధునికమైన టెక్నాలజీ ఉంది, 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉన్నాయి. అందువల్ల ఇమీడియట్గా 20 మిలియన్ టన్స్కు పెంచుకోవచ్చు. అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎక్స్పాన్షన్కు విశాఖ స్టీల్ ప్లాంట్ మెర్జర్ అనేది ఉపయోగపడుతుంది. స్టీల్ ప్లాంట్కి కూడా ఈ నష్టాల సమస్య, ఇనుప ఖనిజం గనులు లేని సమస్య పోతుంది. ఇది ఒక మార్గం. రెండో మార్గం చెప్పాను. మీరు మొదటి మార్గం సొంత గనులు కేటాయించడం, రెండో మార్గం సేల్లో విలీనం చేయడం, మూడో మార్గం చెప్తాను. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NMDC మన దేశంలో ఖనిజాలను వెలికి తీసే సంస్థ. ఇది భారత ప్రభుత్వ రంగ సంస్థ. సో ఈ NMDC నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్కు అప్పు కింద గనక ఖనిజం ఇప్పిస్తే ఆన్ లోన్, సో ఒక 2 ఏళ్ళలో 3 ఏళ్లలో ఇనుప ఖనిజం మీద చెల్లించాల్సింది స్టీల్ ప్లాంట్ చెల్లిస్తుంది. అది పబ్లిక్ సెక్టర్ కంపెనీ, ఇది పబ్లిక్ సెక్టర్ కంపెనీ. ప్రాబ్లం ఏంటి? ప్రైవేట్ వాళ్ళకేమో నువ్వు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఇస్తారు, వాటిని ఎగ్గొడుతుంటే దాన్ని రైట్ ఆఫ్ చేస్తుంటారు. ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీకి ఆన్ క్రెడిట్ బేస్ మీద ఇనుప ఖనిజం సప్లై చేసడానికి ఏంటి ప్రాబ్లం? ఈ పని చేస్తారనుకోండి. అందువల్ల రివైవల్, ఇప్పుడు కుమారస్వామి చెప్పిన దాంట్లో పునర్జీవము అన్నాడు కనుక పునర్జీవానికి ముఖ్యమైన సమస్య ఇనుప ఖనిజ సమస్య పరిష్కరించాలి. ఇది మొదటిది. ఇక రెండవ సమస్య ఏంటి? ఫుల్ కెపాసిటీ కూడా ప్లాంట్ పనిచేయడం లేదు. మీకు సింపుల్ లెక్కండి. ఇప్పుడు ఏదైనా ఒక ఫ్యాక్టరీ 100 టన్నులు ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, మ్యాన్ పవర్ మనం తయారు చేసుకుంటే 50, 60, 70 టన్నులే ఉత్పత్తి చేస్తే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగి అన్వయబుల్ అవుతుంది. సింపుల్ లెక్కది. సో ఇప్పుడు ఏం జరుగుతున్నది? మీకు ఇప్పుడు ఉదాహరణకి ఇదే టీవీ స్టూడియోలో మీరు పట్టుకొని ఒక్క స్టూడియోనే వాడుతున్నారనుకోండి, అది అన్వయబుల్ కాదా? 4 స్టూడియోలు ఉన్నాయి, 4 స్టూడియోల కెమెరామెన్లు ఉన్నారు, కానీ వాడుతున్నది మాత్రం ఒక్క స్టూడియోనే. దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది? సో ఇంత సింపుల్ ఉదాహరణ చెప్తున్నాను మీకు. అలాగే మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్ 3, ఇది మోస్ట్ మోడర్న్ ఆధునికమైన బ్లాస్ట్ ఫర్నేస్. ఇది జనవరి 2022 నుంచి నవంబర్ 2023 వరకు మూసేశారు దీన్ని, ఎందుకంటే రా మెటీరియల్ లేక. అలాగే మీకు కోక్ ఓవెన్ బ్యాటరీస్ ఉంటాయి. సో ఆ కోక్ ఓవెన్ బ్యాటరీస్ ఏప్రిల్ మే మాసాల్లో ఒక 36 డేస్ మూసేశారు. ఫలితంగా ఏం జరుగుతుంది అంటే డౌన్ స్ట్రీమ్లో ప్రొడక్షన్ దెబ్బతిని ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉన్నా హార్డ్లీ 60-70% కూడా ప్రొడక్షన్ లేదు. ఫలితంగా ఏం జరుగుతుంది? నీకు అన్వయబుల్ అవుతుంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్లో తయారైన విద్యుత్తును రాష్ట్ర గ్రిడ్కు సప్లై చేసేవాళ్ళు. ఆ దశ నుంచి ఇవాళ పరిస్థితి ఏంటంటే రాష్ట్ర గ్రిడ్ నుంచి భారీగా ఖర్చు పెట్టి కరెంటు కొనుక్కోవాల్సి వస్తుంది. కారణం ఏంటి అంటే ఆ స్టీల్ ప్లాంట్కు అనుబంధంగా ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్లో బొగ్గు తయారు చేయాలంటే, ఎందుకంటే స్టీల్ ప్లాంట్కు అనేక రకాల పవర్ ఉత్పత్తి ఉంది. సోలార్ పవర్ ఉంది, మీకు జపనీస్ టెక్నాలజీతో ఈ వేస్ట్ గ్యాసెస్ నుంచి కూడా పవర్ తయారు చేసే కెపాసిటీ ఉంది. అందులో థర్మల్ పవర్ ప్లాంటే ప్రధానమైనది. ఈ థర్మల్ పవర్ ప్లాంట్ కోల్ సప్లై లేకపోవడం వల్ల థర్మల్ పవర్ ప్లాంట్ తనకున్న సామర్థ్యానికి తగినట్టుగా కరెంట్ ఉత్పత్తి చేయక స్టీల్ ప్లాంట్ ఒకప్పుడు స్టేట్ గ్రిడ్కి సప్లై చేసేది కాస్త ఇప్పుడు బయట నుంచి కొనుక్కుంటుంది. దానివల్ల భారీగా భారం అవుతుంది.
మరి బొగ్గు ఎందుకు లేదు అంటే ఎంత దారుణం అంటే బొగ్గు గనుల నుంచి బొగ్గు సప్లై ఉండదు. ఒకవేళ సప్లై ఉన్నా రైల్వే రేకులు ఉండవు, రైల్వే వ్యాగన్స్ ఉండవు. ఇది వాళ్ళ పరిస్థితి. కానీ విశాఖ రైల్వే జోన్ కనుక చేస్తే రైల్వే వ్యాగన్లు అందుబాటులో ఉంటాయి. ఇవాళ కోల్ మైన్స్ నుంచి నీకు బొగ్గు కనుక కేటాయిస్తే సో నిరంతరాయంగా బొగ్గు సప్లై చేస్తే నీకు స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఎందుకు ఉండదు? ఇంపోర్టెడ్ కోలోమో సప్లై నిరంతరాయంగా జరుగుతుంది, కానీ సొంత దేశీయ కోలోమో జరగదు. సో అందువల్ల ఇవాళ బ్లాస్ట్ ఫర్నేస్, కోక్ ఓవెన్ బ్యాటరీలు ఇలా టోటల్ కెపాసిటీ యూటిలైజేషన్ కనుక జరగగలిగితే ప్లాంట్ ఆటోమేటిక్గా తన నిర్ణీతమైన కెపాసిటీలు ప్రొడక్షన్ చేయడమే కాకుండా ఎక్స్పాన్షన్ కూడా స్కోప్ ఉంటుంది. ఇక థర్డ్ పాయింట్ మరి ఎందుకు చేయడం లేదు ఇది అంటే డబ్బులు లేవు అంటారు. మేనేజ్మెంట్ అడిగితే బొగ్గు కొనడానికి డబ్బులు లేవు, రా మెటీరియల్ కొనడానికి డబ్బులు లేవు. రా మెటీరియల్ కొనడానికి డబ్బులు లేక స్టీల్ ప్లాంట్ కెపాసిటీ యూటిలైజేషన్ జరగని దుస్థితి. ఇలా మీరు ఒక హోటల్ పెట్టుకుంటారు, ఆ హోటల్లో కస్టమర్లు వస్తుంటారు, కానీ మాస్టర్ దోశలేడు. ఎందుకు ఏడంటే పిండి మినపప్పు రుబ్బడానికి మినపప్పు లేదండి అంటాడు. మీకు పిండి లేక హోటల్లో కనుక రా మెటీరియల్ పిండే కదా, ఇడ్లీ దోశ వడ ఏది చేయాలన్నా పిండి కావాలి కదా. సో ఆ రుబ్బిన పిండి లేదు సార్, ఎందుకంటే మినపప్పు లేదు, బియ్యం లేదు, అందువల్ల మేము పిండి నానవేయలేదు, పులవలేదు, దోశ లేదంటే ఆ హోటల్ ఎందుకండి పెట్టుకోండు. సో ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పరిస్థితి డబ్బులు లేవంటారు. హోటల్ ఏమో నా డబ్బులు మినపప్పు కొనడానికి అంటే మరి హోటల్ ఎందుకు నడుపుకోవాలి? ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి? డబ్బులు లేవంటారు. మరి డబ్బులకు కూడా పరిష్కారం చెప్తాను, అది కూడా అసాధ్యం కాదు. చాలామంది ఒక అబద్ధ ప్రచారం చేస్తారు. స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం పైన భారం అయిపోతుంది, నష్టపోతుంది. అసలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చింది డబ్బులు? పెట్టినప్పుడు 4,890 crore ఇన్వెస్ట్మెంట్ చేశారు. అందుకు అనేక రేట్లు డివిడెండ్ రూపంలో, పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కట్టింది. తర్వాత 3,110 crores ప్రిఫరెన్షియల్ షేర్లు అలాట్ చేసింది. సో అది 2015 వరకే స్టీల్ ప్లాంట్ తిరిగి చెల్లించింది. సో ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ రా మెటీరియల్ కూడా కొనుక్కోలేని దుస్థితి నుంచి బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వం కనుక మరోసారి ఒక 3,110 కోట్లు అంటే గతంలో కేటాయించి స్టీల్ ప్లాంట్ తిరిగి చెల్లించిన మొత్తాన్ని కనుక మళ్ళీ ఇస్తే మళ్ళీ విశాఖ స్టీల్ ప్లాంట్ మళ్ళీ కట్టుకుంటుంది, ఏమి ఇబ్బంది లేదు. ఏది ఫ్రీగా ఇవ్వమని అడగడం లేదు. స్టీల్ ప్లాంట్కి ఏది ఉచితంగా ఇవ్వమని అడగడానికి స్టీల్ ప్లాంట్ ఏమో అదానికి కాదు కదా, ఫేవర్ చేయమని అడగడానికి. స్టీల్ ప్లాంట్ ఫేవర్ చేయమని అడగడం లేదు అదానికి చేసినట్టుగా. స్టీల్ ప్లాంట్ అడుగుతున్నది ఏంటంటే అయ్యా మాకు అసెస్ట్ చేయండి, మేము రీపే చేస్తామంటున్నారు. సో ఇవాళ స్టీల్ ప్లాంట్ ఈజ్ రెడీ టు రీపే. మీరు ఆ 3,110 crore కనుక ప్రిఫరెన్షియల్ షేర్లు అలాట్ చేస్తే స్టీల్ ప్లాంట్ తిరిగి ఆ డబ్బు మళ్ళీ కట్టుకుంటారు. అదొక పద్ధతి. రెండవ పద్ధతి చెప్తాను మీకు, క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ అంటారు దీన్ని. రెండవ పద్ధతి ఏంటంటే ఫైనాన్స్ మినిస్ట్రీ ద్వారా లెటర్ ఆఫ్ కంఫర్ట్, అంటే లెటర్ ఆఫ్ కంఫర్ట్ కనుక ఇప్పిస్తే మీకు స్టీల్ ప్లాంట్ బ్యాంకుల నుంచి కానీ ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ ఫండ్స్ లోన్లను రైజ్ చేసుకోగలుగుతుంది. లేదు మీరు లోన్ల రూపంలో ఇవ్వండి. మీ స్టీల్ ప్లాంట్ లాంగ్ టర్మ్ బాండ్స్, ఇప్పుడు మీకు అమరావతి కొరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాండ్స్ రైజ్ చేయలేదా? మరి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా బాండ్ రైజ్ చేయండి. ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళ పీరియడ్తో వడ్డీతో సహా స్టీల్ ప్లాంట్ చెల్లించుకుంటుంది. ఎందుకంటే స్టీల్ అనేది సైక్లిక్ మార్కెట్. ప్రపంచ మార్కెట్లో స్టీల్ ధరలు ఒకసారి గణనీయంగా పెరుగుతాయి, ఓసారి పడిపోతాయి. ఈ సైక్లిక్ మార్కెట్లో బాగా పెరిగినప్పుడు బాగా లాభాలు కూడా వస్తాయి. అందువల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ అనేక సార్లు బ్రహ్మాండమైన లాభాలు సంపాదించిన సందర్భం. సో అందువల్ల స్టీల్ ప్లాంట్కి మీరు కనుక 20-year బాండ్, అంటే బాండ్ ప్రభుత్వ సావరెన్ గ్యారంటీతో బాండ్ అంటే కొంటారు. ఉదాహరణకు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంటు మీకు ఒక 20-year బాండ్ విత్ ఏ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 7%, 8%, 9% అన్నారనుకోండి, నేను కొనం. కానీ భారత ప్రభుత్వం సావరెన్ గ్యారంటీ ఇస్తే మనకు ధైర్యంగా కొంటాం. ఎందుకు కొంటామంటే స్టీల్ ప్లాంట్ కట్టకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కడుతుంది కదా అని. ఇప్పుడు ఎల్ఐసి పాలసీలకు సావరెన్ గ్యారంటీ ఉంటుంది, కానీ ఎల్ఐసి చరిత్రలో ఒక్కరోజు కూడా సావరెన్ గ్యారంటీ వాడలే. కానీ అది ఉండడం వల్ల ఏమవుతుందంటే పాలసీలు కట్టేవారు ధైర్యం, ఓహో ఎల్ఐసి రేపు కట్టలేకపోతే భారత ప్రభుత్వం కడుతుంది. అందువల్ల భారత ప్రభుత్వ రంగ సంస్థ కనుక మీరు ఒక సావరెన్ గ్యారంటీ ఇచ్చి బాండ్లు రిలీజ్ చేయండి. మీకు ఆటోమేటిక్గా మీరు ఒక్క పైసా ఇవ్వకండి, జస్ట్ ఆన్ పేపర్ సావరెన్ గ్యారంటీ ఇచ్చేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ మార్కెట్లో బాండ్స్ రైజ్ చేసుకొని ఆ డబ్బులతో క్యాపిటల్ రీస్ట్రక్చర్ చేసి రా మెటీరియల్ కొనుక్కుంటే ఇలా బ్లాస్ట్ ఫర్నేస్ మూత వేసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు, కోక్ ఓవెన్ బ్యాటరీ మూత వేసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు కదా. ఈ పని చేయండి.
ఈ పని చేయకపోగా ఏం చేస్తుంది ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్? ఆశ్చర్యం వేస్తుంది మీకు. స్టీల్ ప్లాంట్ ఇవాళ 25 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టారు. విశాఖపట్నం నడిబొడ్డునున్న హౌస్ సైట్స్ను, అలాగే మీకు హైదరాబాదులో ఉన్న మార్కెట్ యార్డ్ను, చెన్నైలో ఉన్న మార్కెట్ యార్డ్ని ఇవాళ అమ్మకానికి పెడుతుంది భూమిని. అసలు ఎవడన్నా ఇప్పుడు ఒక కూరగాయల మార్కెట్ నడుపుకుంటాను, కూరగాయల మా షాప్ నడిపేటోడికి కూరగాయలు కొనడానికి డబ్బులు లేవని చెప్పి షాప్ అమ్ముకుంటారండి ఎవడన్నా. సో కామన్ సెన్స్ చెప్తుంది కదా. నీకు ఇప్పుడు హోటల్ యజమాని నీకు మినపప్పు కొనడానికి డబ్బులు లేవని చెప్పి హోటల్లో సగభాగము స్పేస్ అమ్ముకుంటున్నాడు ఎవడన్నా. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పరిస్థితి అట్లుంది. మార్కెట్ యార్డ్లు అమ్ముకుంటున్నాడు. మార్కెట్ యార్డ్లు అమ్ముకోవడం మార్కెటింగ్కి ఇబ్బంది కదా స్టీల్ ప్రొడక్ట్స్ రేపు. సో మార్కెటింగ్ ఇబ్బంది అయ్యడానికి ఎందుకు చేయాలి? తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ నిర్మాణాలు జరుగుతాయి. ఇప్పుడు మీకు పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు. మీరు ఆంధ్రుల హక్కు సెంటిమెంటు అని చంద్రబాబు నాయుడుతో సహా అందరూ అంటున్నారు కదా. అయ్యా నా రిక్వెస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించే ప్రతి నిర్మాణాల్లోనూ కంపల్సరీగా విశాఖ స్టీల్ వాడండి. ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఒక ప్రెస్టీజియస్ స్టీల్ ప్లాంట్ కదా. మీరు తెలంగాణ ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేయండి, మీరు తెలంగాణ ప్రభుత్వం చేసే నిర్మాణాలకు విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ వాడండి అని. అదేం క్వాలిటీలో తక్కువ కాదు కదా, ప్రపంచానికి అమ్ముతున్నాం కదా మనం, ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తుంది కదా స్టీల్ ప్లాంట్. క్వాలిటీలో తక్కువ ఉంటేనే వాడమని అంటలేను. ఇట్ ఈస్ ఈక్వల్లీ గుడ్ క్వాలిటీ కదా. క్వాలిటీ లేకపోతే క్వాలిటీ స్టీల్ తయారు చేయమని చెప్పండి. ఈ క్వాలిటీ నామ్స్ ఉంటేనే మేము కొంటామని చెప్పండి. కానీ ఒక సింపుల్ డైరెక్షన్ చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి ఈ ఇయర్ బై ఇన్స్ట్రక్ట్ ఆల్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ టు యూజ్ ఓన్లీ స్టీల్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ది విశాఖ స్టీల్ ప్లాంట్ ఫర్ ద కన్స్ట్రక్షన్ అని చెప్పి మీరు కాంపిటేటివ్ ప్రైస్, ఎక్కువ ప్రైస్ కూడా ఇవ్వకండి స్టీల్ ప్లాంట్కు. మీరు ఎక్కువ ధర ప్రైవేట్ వాళ్ళకి ఏ ధరతో కొంటున్నారో ఆ ధరకే కొనండి. కావాలంటే 10 రూపాయలు తక్కువ కొనండి, మీరు అంతకన్నా మంచి క్వాలిటీ ఇస్తారు. కానీ కొంటారా? కొనరు. ఎందుకు కొనరు అంటే దానికి కూడా రీజన్ చెప్తాను. ప్రభుత్వాలలో కాంట్రాక్ట్లు ఎలా ఉంటాయంటే స్టీల్ ప్లాంట్ నుంచి స్టీల్ కొంటే ఎవడు కమిషన్ ఇవ్వడు, ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ కమిషన్లు ఇవ్వరాదు. అదే పీక్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ నుంచి ₹1,00,00,000 స్టీల్ కొంటే 10 లక్షలు కమిషన్ ఇస్తాడు. ఎందుకు ₹1,00,00,000 స్టీల్ 1,20 లక్షలు కోట్ చేస్తాడు. ఆ 20 లక్షలు 10 లక్షలు వాడు తింటాడు, 10 లక్షలు కమిషన్ ఇస్తాడు. అందుకే మీరు చూడండి ప్రభుత్వంలో కొనుగోలులో అత్యధికంగా ప్రైవేట్ నుంచి కొంటారు. కారణం ఏంటంటే ప్రైవేట్ వాడు కమిషన్ ఇవ్వగలుగుతాడు, విశాఖ స్టీల్ ప్లాంట్ వాడు కమిషన్ ఇవ్వడు. సో అందువల్లనే ఈ పని జరుగుతుంది. సో నేను అనేది ఏంటి, మీకు ఆంధ్రుల హక్కు సెంటిమెంటు ఈ ఉపన్యాసాలు ఇస్తా అంటాం కదా రాజకీయ నాయకులు. 7 ఎంపీలు రిజైన్ చేసి 67 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేసి 32 మంది ప్రాణత్యాగాలతో 16,000 కుటుంబాల భూమి త్యాగం చేశారు. ఇప్పుడు మన అమరావతి భూమి గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటాం, ఇచ్చారు. ఆ రైతులు ఉన్న వారు ఒక్కరోజున్న స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన వారి త్యాగాలు ఎందుకు తలుచుకోరండి? వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు తెలుగు బిడ్డలే కదా. మరి వాళ్ళ త్యాగాల గురించి ఈ రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడవు? అమరావతి త్యాగాల గురించి మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. గొప్ప త్యాగమే. వాళ్ళు ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు, వీళ్ళు ల్యాండ్ పూలింగ్ కూడా కాదు కదా. వాస్తవంగా అమరావతి రైతులకు భూమి ఇచ్చినందుకు కమర్షియల్ ప్లాట్స్ వస్తాయి, రెసిడెన్షియల్ ప్లాట్స్ వస్తాయి. బట్ స్టిల్ వారి త్యాగం గొప్పదంట నేను. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి ఏమొచ్చిందండి? వాళ్ళు ఇచ్చిన భూమికి ఇవాళ ఎంత వాల్యూ ఉంది? వాళ్ళకి ఏమిచ్చారు? 16,000 కుటుంబాలు నిర్వాసితులైతే 8,000 మందికి ఇప్పటికీ ఉద్యోగాలు రాలేదు. ఈవెంట్ కూడా ఉద్యోగాలు రాలేదు. ఆ డిమాండ్ ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. మరి మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి మీరు ఏమైనా ప్లాట్ ఇచ్చారా? మీరు నా విశాఖ నడిబొడ్డున భూమి ఇచ్చిన వాళ్ళకి ప్లాట్ ఇచ్చారా చెప్పండి? పోనీ అమరావతిలో ల్యాండ్ పూలింగ్ వాళ్ళకి ఇచ్చిన బెనిఫిట్ మీరు ఎక్స్టెండ్ చేశారా? ఏమీ చేయకపోగా ఒక్కరోజు వాళ్ళ త్యాగాలను తలుచుకోరే, ఒక్కరోజు వాళ్ళ గురించి మాట్లాడరు ఎవరు. అందువల్ల స్టీల్ ప్లాంట్ను రివైవ్ చేస్తానికి ఉన్న అన్ని రకాల అవకాశాలు నేను చెప్పాను మీకు. కానీ ఎందుకు రివైవ్ చేయరు? కారణం ఏంటంటే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లో లాభాలు ఉండాలి. బలమైన విశాఖ స్టీల్ ప్లాంట్ మార్కెట్లో ఉంటే మిట్టల్ స్టీల్కు ఆదాయాలు రావు, మీకు టాటా స్టీల్ కాదా డబ్బులు రావు. అందుకే వాళ్ళ ఉత్పత్తులకు డిమాండ్ ఉండాలంటే విశాఖ స్టీల్ ప్లాంట్ నాశనం కావాలి. ఎందుకంటే బలమైన ప్రభుత్వ రంగ సంస్థ మార్కెట్లో ఉంటే, ఇలా ఎల్ఐసి ఉంది, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు అనుమతించారు. ఏం జరిగింది? ఇప్పటికీ కూడా ఎల్ఐసినే 70-80% మార్కెట్ షేర్. ఏ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ దరిదాపులో కూడా రాలేకపోతుంది. అందుకే ఎల్ఐసిని బలహీనపరచాలి, ఎల్ఐసిని ప్రైవేటీకరించాలని చూస్తున్నారు. చూడండి మీరు, అంటే ఎల్ఐసి పోటీకి తట్టుకోలేకపోతున్నారు ప్రైవేట్ కంపెనీలు కనుక. ప్రజలకు ఎల్ఐసి మేలు చేస్తుంది కనుక ఎల్ఐసిని దెబ్బతీసి ప్రైవేట్ కంపెనీలు లాభం చేయాలి. ఎల్ఐసి చేసిన తప్పేంటి? ఎల్ఐసి తనకు వచ్చిన లాభాల్లో 90% మళ్ళీ పాలసీ హోల్డర్లకి ఇస్తారు. అది తప్పు. అదే మీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చిన లాభాల్లో 90-95% మనకి ఇస్తారా? ప్రజల పాలసీ హోల్డర్లకు ఎందుకు ఇస్తారో వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతారు. అందుకే ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ దెబ్బతీస్తే
ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ల లాభాలు జరగాలని ఇంత ఓపెన్గా కుట్ర జరిగితే దాన్ని మార్చకుండా స్టీల్ ప్లాంట్ రివైవ్ చేయకుండా స్టీల్ ప్లాంట్ పైన నిరంతరం ప్రైవేటీకరణ కత్తివేసి, నేను ఇప్పటికే చెప్తున్నాను, ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ నష్టాల్లో ఉంటే దాన్ని మూసేయండి, ప్రైవేటీకరించండి, ఎలాంటి అభ్యంతరం లేదు. అది నష్టాల నుంచి బయటపడే పరిస్థితి లేకపోతే కానీ ఎఫిషియెంట్గా నడవగలిగి ప్రభుత్వం ఇచ్చిన 5,000 కోట్ల పెట్టుబడితో ఇవాళ 2 లక్షల కోట్ల విలువైన భూమి ఆస్తిగా కలిగింది విశాఖ స్టీల్ ప్లాంట్. ఇంకెక్కువనే ఉంటారు, 20,000 ఎకరాలంటే మీరే లెక్క తీయండి. విశాఖ నడిబొడ్డున ఏ కాస్ట్ ఉంటుంది మీరు చెప్పండి. సో 2 లక్షల కోట్లకు పైగా ల్యాండ్ మాస్ ఉంది. ఇవాళ ఆధునికమైన టెక్నాలజీ ఉంది, ఎక్విప్మెంట్ ఉంది, మెటీరియల్ ఉంది, టౌన్షిప్లు ఉంది, కార్మికులు ఉంది. ఆ స్టీల్ ప్లాంట్ మరి ఎందుకు ఇబ్బందుల్లో ఉండాలి? ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి డివిడెండ్ రూపంలో, ట్యాక్స్ రూపంలో చెల్లించి అభివృద్ధిలో ఒక ఆనిమిత్యంగా ఉన్నటువంటి ప్లాంట్ని ఎందుకు నాశనం కావాలి? ఎందుకు ప్రైవేట్ వాళ్ళ కాకుల గద్దలకు ఇచ్చినట్టు ఇవ్వాలి? నిజంగానే మరి మీకు అది నష్టాల్లో వచ్చి ప్రభుత్వానికి భారం అయితే నేను ఒప్పుకుంటాను. ఇలా ఓపెన్ చేయాలని చెప్తాను. గత 25 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎంత కేటాయించారో చెప్పమనండి ఒక్కసారి. నాకు తెలిసిన వరకు ₹1 కేటాయించలే. మరి ఎందుకు మాట్లాడుతారండి? స్టీల్ ప్లాంట్ ప్రభుత్వానికి భారం అవుతుందని పెద్ద పెద్ద మేధావులు ఉపన్యాసాలు ₹1 కేటాయించలే. ఎట్లా భారం అవుతుందని ఇచ్చింది. ఇంకా ఉల్టా పెట్టిన పెట్టుబడికి అనేక రేట్లు రివర్స్లో చెల్లించారు, ఆస్తులు కల్పించారు, ఉపాధి కల్పించారు. అందువల్ల స్టీల్ ప్లాంట్ను రివైవ్ చేయాలి. అది స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ పైన క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ చేసిన తీర్మానం రద్దు కావాలి. సో నేను ఇంతదాకా చెప్పినట్లు నేను కొన్ని ఉదాహరణలే చెప్పాను, మీకు ఇంకా అనేక ఉదాహరణలు చెప్పగలుగుతాను. 2-3 గంటలు చెప్పగలుగుతాను. దీన్ని రివైవ్ చేసే ప్రయత్నం చేయాలి. సార్, నష్టాల నుంచి బయటపడడానికి స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అవసరమో మీరు ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పార్టీల నుంచి ఎటువంటి ప్రెజర్ అవసరం? కేంద్రం ఎటువంటి ప్రెజర్ ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీల మద్దతు మోడీ ప్రభుత్వం నడుస్తుంది కదా. ఆ రోజు 67 మంది ఎమ్మెల్యేలు ఏ ప్రెషర్తోనైతే స్టీల్ ప్లాంట్ ఆంధ్రలోకి వచ్చిందో అదే ప్రెషర్తో స్టీల్ ప్లాంట్ కాపాడుకుందాం. ఆ రోజు ఏం ప్రెషర్? 32 మంది ఆ అమరుల త్యాగాల వల్ల నేను అది కోరుకోవడం లేదు. అది మళ్ళీ యాక్షన్ రిప్లై కోరుకోవడం లేదు. కానీ ఇంకో దానికి యాక్షన్ రిప్లై చేయండి. 7 ఎంపీలు రిజైన్ చేశారు, 67 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు. అప్పుడు మీరు ప్రత్యేక హోదా కొరకు 2019కి ముందు రాజీనామాలు చేశారే, అవి నాటకం కాదా? రాజకీయ నాటకం కాదా? మాకు తెలియదా? ఎందుకంటే మళ్ళీ ఉప ఎన్నిక రాకుండా జాగ్రత్తగా రాజీనామాలు చేశారు. ఇవాళ మీరు తెలంగాణ కొరకు ఎన్నిసార్లు రాజీనామాలు చేశారండి తెలంగాణ ఎమ్మెల్యేలు? తెలంగాణలో ఎన్నిసార్లు ఉప ఎన్నికలు కేసీఆర్ ఆహ్వానించాడు? ఉప ఎన్నిక రిస్క్తో కూడుకున్న కూడా ఒక దశలో 2 లక్షలతో కరీంనగర్లో ఎంపీగా గెలిచిన కేసీఆర్ మరోసారి ఉప ఎన్నికకు పోతే తెలంగాణ కొరకు రాజీనామా చేస్తే 20,000తో గెలిచాడు. మీకు గుర్తునే ఉంటుంది. గెలవడమే కష్టమైంది. మరి ఇన్నిసార్లు కొంతమంది ఓడిపోయారు కూడా రాజీనామా చేశాక. మరి అన్నిసార్లు రిపీటెడ్గా రాజీనామాలు చేశారు. మీరు ఒక్కసారి రాజీనామా చేయండి. మేము మొత్తం 25 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మీరు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించము అని క్యాబినెట్ కమిటీ తీర్మానం, మాకు ఉపన్యాసాలు స్టేట్మెంట్లు కాదు. ఇలా మంత్రులు స్టేట్మెంట్ ఇస్తారు, ఇంకో మంత్రి ఇంకో స్టేట్మెంట్ ఇస్తాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పట్లో లేదు అన్నాడు. కుమారస్వామి మోడీకి చెప్తా ఆపుతా అన్నాడు. నిర్మలా సీతారామన్ బరాబరి ప్రైవేటీకరిస్తాం, లాభ నష్టాలతో సంబంధమే లేదు, మేము ప్రైవేటీకరిస్తామన్నారు. మరి మేము ఏ మంత్రిని నమ్మాలండి? మాకు అర్థం కాదు. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ 2021-27 జనవరిన ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చి కూర్చుంది. క్యాబినెట్ కమిటీ ఇచ్చిన అప్రూవల్ కన్నా పెద్ద మంత్రుల స్టేట్మెంట్లు అఫీషియలా? మంత్రుల స్టేట్మెంట్లు ఎప్పుడు కూడా ప్రభుత్వ డాక్యుమెంట్లు అఫీషియల్ అయితే, మంత్రుల రాజకీయ ప్రకటనలు అఫీషియల్ కావు కదా. మంత్రులు ఏదైనా మాట్లాడతారు, ఏమున్నది వాళ్ళకు? మళ్ళీ రేపు పొద్దున మేము అలా అనలేదంటారు, అన్నా కూడా దానికి ఏం వాల్యూ ఉంటుంది? భారత ప్రధానమంత్రి పార్లమెంట్లో ప్రత్యేక హోదా ఇస్తానంటే దానికి వాల్యూ లేదు కదా. భారత ప్రధానమంత్రిగా 10 ఏళ్ల పాటు ఉన్న మోడీజీ వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీకే వాల్యూ లేదు కదా. పార్లమెంట్ చేసిన విభజన చట్టంలో ఉన్న అంశాలకే విలువ లేదు కదా. విశాఖ మీరు విభజన చట్టంలో ఉంది కదా, రైల్వే జోను, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, కడప స్టీల్ ప్లాంటు, ఏం వచ్చాయి అవన్నీ? మీరు విభజన చట్టంలో ఉన్నదానికి విలువ లేదు, ప్రధానమంత్రి పార్లమెంట్లో చేసిన ప్రకటనకు విలువ లేదు. మీరు ప్రధానమంత్రిగా పోటీలో ఉండి ఇప్పుడు ప్రధానమంత్రి అయిన నాయకుడు సాక్షాత్తు దైవసాక్షిగా ఏడుకొండలవాడు సాక్షిగా చేసిన ప్రకటనకు వాల్యూ లేదు. ఇప్పుడు మీరు కుమారస్వామి ప్రకటన నమ్మి స్టీల్ ప్లాంట్గా ప్రైవేటీకరించారని ఎలా నమ్మమంటారు చెప్పండి?
అందుకని అనేది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫేర్స్ అనేది మీరు 27 జనవరి రోజు చేసిన ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ రద్దు చేయండి, నమ్ముతాం మేము. దాంతోపాటు మీరు ఈ రివైవల్కు నేను ఇంతకుముందు కొన్ని ఉదాహరణలు చెప్పాను, మీకు రా మెటీరియల్ నుంచి మొదలుకొని క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ వరకు చాలా ఉదాహరణలు చెప్పాను. సో నాగేశ్వరన్ అనేవాడు ఇన్ని చెప్పగలిగితే ఆంధ్రప్రదేశ్లో బిడ్డలు ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆంధ్రప్రదేశ్ నాయకులకు నాకన్నా 100 రెట్లు ఎక్కువ తెలిసి ఉంటుంది కదా, వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది కదా. మీరు మాకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించము, దాని పునర్జీవానికి చర్యలు తీసుకుంటాము, ఈ రెండు. లేకపోతే ఏమవుతుంది, ఇవాళ ప్రైవేటీకరించరు, అది ఇంకా 1000 కోట్ల నష్టాల్లో అలాగే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, ప్రజలే అడుగుతారు దీన్ని అమ్మిపడే ఇంత నష్టం వస్తుందని. ఇది ఒక తెలివైన పని. అందువల్ల పునర్జీవ రివైవల్కు మీరు చర్యలు తీసుకోకపోతే 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తాం. ఏం ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కన్నా మీరు పట్టుకొని వేలాడుతున్న పదవులు ముఖ్యమాడి మీకు పార్లమెంట్ పదవులు ఎవరిచ్చారు, ప్రజలకు ఇవ్వలేదా? గాజువాక సాక్షిగా మీరు ఏం హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు? మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించామని హామీ ఇచ్చారా లేదా? మీరు గాజువాకలో గెలిపించండి, విశాఖలో గెలిపించండి అంటే ప్రజలు నమ్మి భరత్ను గెలిపించారు, పల్లా శ్రీనివాసన్ గెలిపించారు కదా. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కదా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్న ఎమ్మెల్యే, అవునా కదా? నాకు దొరుకుతున్నంత వరకు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసన్. మరి రాష్ట్ర తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు కదా. అండ్ ఇంకొకటి సార్ 95,235 హైయెస్ట్ మెజార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ రాని మెజార్టీ ఇచ్చారు. ఎవరిచ్చారు? విశాఖ. అదొక్కటే కాదు, పక్కనున్న అనకాపల్లిని గెలిపించారు, పెందుర్తిని గెలిపించారు. ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్ కార్మికుల ఓట్లే కదా. సో నేను అనేది అంటే మిమ్మల్ని ఏమీ విమర్శించడం లేదు, మిమ్మల్ని చేతులు జోడించి కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల కోసం మీరు రాజకీయ ఒత్తిడి చేయండి అని. మీరేం మోడీ పైన తిరుగుబాటు చేయండి, మద్దతు ఉపసంహరించుకోండి, ఎన్డీఏ నుంచి బయటకు రండి అని అట్లాంటి డిమాండ్ నేను ఎప్పుడు పెట్టను. ఎందుకంటే మీరు మద్దతు ఉపసంహరించుకున్న మాకేం వస్తాయండి, మీరు ఆ గవర్నమెంట్లో ఉంటేనే కదా మేము ప్రజలు సాధించేది. అందువల్ల టీడీపీ జనసేన మీరు గవర్నమెంట్లో ఎన్డీఏలో ఉండమని కోరుతాను, నేను బయటకు రమ్మని కోరను. మీరు ఎన్డీఏలో ఉండండి. బీజేపీ కూడా తెలుగు బిడ్డలే కదా. ఏం గుజరాత్కు అన్యాయం జరిగితే మోడీ ఊరుకుంటాడా? అమిత్ షా ఊరుకుంటాడా? మరి గుజరాత్కి అన్యాయం జరిగితే మోడీ ఊరుకోడు, అమిత్ షా ఊరుకోడు. తెలుగు వారికి అన్యాయం జరిగితే మన తెలుగు ఎంపీలు ఎందుకు ఊరుకోవాలి? నాకు అర్థం కాదు. అంత భయం ఎందుకు మనకు? నిలదీయకండి, రిక్వెస్ట్ చేయండి. అయ్యా ఇది మా రాష్ట్ర అభివృద్ధికి కీలకం, మా రాష్ట్ర సెంటిమెంట్ కూడా కాదు, అభివృద్ధికి కీలకం. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి నష్టము లేదు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి భారం ఏంటండి? ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడినా కదా, ఎక్కడైనా కేంద్ర బడ్జెట్లో 10,000 కోట్లు తేరగా ఇవ్వమని అడిగానా? ఆ బ్రిడ్జులు రోజుకో బ్రిడ్జ్ కూలిపోతున్న బీహార్ ముఖ్యమంత్రి 30,000 కోట్లు అడుగుతున్నాడు నితీష్ కుమార్. 2 వారాల్లో 10 బ్రిడ్జులు కూలిపోయినాయి. మేము స్టీల్ ప్లాంట్కి అది కూడా అడుగుతలేము, ఫ్రీగా డబ్బులు ఇవ్వని అడుగుతలేము, కేంద్ర బడ్జెట్లో ఎలకేషన్ అడుగుతలేను. మీరు గమనించండి, నేను ఇంతదాకా మాట్లాడిన దాంట్లో ఒక్క నయా పైసా కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది, మీరు డబ్బులు ఇవ్వండి అన్నానా? ఎందుకు ఇవ్వాలి డబ్బులు? ప్రభుత్వం డబ్బులైనా ఇంపార్టెంటే కదా, ప్రజల డబ్బులే కదా. మీరు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఒక ప్రైవేటు స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్కి ఇవ్వమన్నాను. ఇలా తప్పేం చెప్పండి? 5,000 సిగ్గుపడాలి తెలుగు ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు. అయ్యా మనకు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు ఇనుప ఖనిజం ఉంది, మన విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇనుప ఖనిజం ఎందుకు లేదు అని సిగ్గుపడాలి కదా ఎంపీలు ఎమ్మెల్యేలు. ఇది ఒక్కటి ఇప్పించుకోలేరా అండి? విశాఖ స్టీల్ ప్లాంట్ 5,000 కోట్లు నష్టం కదా. మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు పబ్లిక్ సెక్టర్ కంపెనీకి ఎందుకు ఇవ్వరు? దీనికి ఆన్సర్ చెప్పమని. దీనికి కనుక సాటిస్ఫాక్టరీగా ఆంధ్రప్రదేశ్కి చెందిన ఏ ఎంపీ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ రాజకీయ ఆన్సర్ చెప్తే నేను జీవితంలో మళ్ళీ టీవీ కెమెరాల ముందుకు రాను. నేను ఏమడుగుతున్నాను, అయ్యా మీరు ప్రైవేటు వారికి ఇనుప ఖనిజం ప్లాంట్ ఇనుప ఖనిజం కండుస్తున్నారు, ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్కి ఎందుకు ఇవ్వరు? దీనివల్ల 5,000 కోట్లు నష్టపోతుంది ఎవ్రీ ఇయర్. స్టీల్ ప్లాంట్ నష్టాలు 5,000 కోట్ల కన్నా ఎక్కువ లేవు. మీరు ఒక్క ఐరన్ ఓర్ మైన్ ప్రైవేట్ వారికి ఇచ్చింది, నేనే ఫేవర్ అడుగుతలేను కదా, ప్రైవేట్ వారికి ఇచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వండి, ఒక్క నయా పైసా నష్టం లేకుండా స్టీల్ ప్లాంట్ నడుస్తుంది. ఈ కమిట్మెంట్ ఎందుకు చెప్పరు? మీ వ్యాపారాలు, మీ కాంట్రాక్ట్లేనా, మీ రాజకీయాలేనా, మీ పదవులేనా? ఏం ఓపెన్గా చెప్పండి. అయ్యా మేము 25 మంది ఎంపీలు ఉన్నాం, మా మద్దతుని ఇలా 293 మోడీ ప్రభుత్వానికి, -25 268, మెజారిటీ రావాలంటే 272. ఇంతకన్నా ఇప్పటిదాకా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు మనకి ఏం చెప్పారు? మన మద్దతుతో వాళ్ళు ఆధారపడి లేరు కదా, మనం చెప్తుంటారా అన్నారు. ఎస్ కరెక్ట్. ఇవాళ విన్నారు కదా, ఇవాళ అవకాశం ఉంది కదా.
ఇలా ఒక ఏంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తిడతారు, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి తిడతారు. మీరు గమనించండి, ఇద్దరు వీళ్ళు తిట్టుకుంటే తప్ప ఒక్కరన్నా అయ్యా మోడీ గారు కదా ఇవ్వాల్సిందన్న ఆలోచన ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తోంది అని చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. నిన్న సాక్షిలో పెద్ద ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అని. ఆ రోజు చంద్రబాబు నాయుడు మోడీని అడగలే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి మోడీని అడగడు. చేయాల్సింది మోడీ, చేస్తున్నది మోడీ. వీళ్ళు అడుక్కుంటారు, ఓ తెలుగువాడు కొట్టుకుంటారు. విచిత్రం ఏంటంటే వీళ్ళ రాజకీయాల కొరకు వీళ్ళు కొట్టుకుంటే మనం చూస్తుండాలి, కానీ వీళ్ళిద్దరు కలిసిపోయి మోడీని అడగాలి కదా. విచిత్రంగా ఉంటుంది. ఇవ్వాల్సింది మోడీ కదా. జగన్మోహన్ రెడ్డి ఇస్తారా, చంద్రబాబు నాయుడు ఇస్తారా? మీరు క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ జగన్మోహన్ రెడ్డి చేస్తారా, చంద్రబాబు నాయుడు చేస్తారా? అలా స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నది ఎవరు? ఇక మన మీడియా విశాఖ స్టీల్ ప్లాంట్లో రేవంత్ రెడ్డి వాటా అడుగుతున్నాడు. ఇక వీళ్ళ విజ్ఞానానికైతే అసలు చేతులెత్తి ముక్కాలి. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటా లేదు, తెలంగాణ ప్రభుత్వం ఎట్లా వాటా అడుగుతుందండి? నాకు అర్థం కాని లాజిక్. అసలు ఏంటిది? ఇంతకన్నా అన్యాయం జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్కు చూస్తూ ఊరుకోవాలా? తెలుగువాడిగా మా రక్తం ఉప్పం కదా, కడుపు మండదా? దీనికి ఆన్సర్ చెప్పమండి. మేమేమంటున్నామండి, స్టీల్ ప్లాంట్ను మీరు ఏమీ ఆదుకోకండి, స్టీల్ ప్లాంట్ను అన్యాయం చేయకండి అంటున్నాం. ఆదుకోకండి, ఏం ఆదుకోవాల్సిన అవసరం లేదు. స్టీల్ ప్లాంట్ తనంతర తాను నడవగలుగుతుంది. మీ విధానాల ద్వారా దానికి అన్యాయం చేయకండి అంటున్నాం. ఇక గతంలో పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమానికి సపోర్ట్ చేశారు సార్. మేము పోరాడతామన్నారు. జగన్మోహన్ రెడ్డికి అల్టిమేటం కూడా జారీ చేశారు. మీరు పోరాడండి, మీ వెనకాల మేము ఉంటాము, మాకు నెంబర్ లేదు కాబట్టి మేము పోరాడలేకపోతున్నాం, మీకు 22 మంది ఎంపీలు ఉన్నారు కదా అని చెప్పేసి. సో ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం, 2 ఎంపీలు ఉన్నారు, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం చేయగలుగుతారు జనసేన? పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు, ఇంట్రెస్టింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పోరాటంలో భాగమయ్యారు. చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్, దీన్ని ప్రైవేటీకరించకూడదు, ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అంట. మీరు యూట్యూబ్లో కొట్టండి, బయటలు వస్తాయి. మీరు చంద్రబాబు నాయుడు చెప్పింది. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏమంటున్నాడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో చేసింది ఏమీ లేదు, ఇవాళ ఆయన ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించాడు, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, మరి చేయాలి కదా. చేద్దారో ఆశిద్దాం. ఇప్పుడు ఇవాళ వచ్చాడు కనుక మన ఆయన మీద విమర్శ చేయడం లేదు చంద్రబాబు నాయుడు పైన. కానీ సమస్య ఏంటంటే వీళ్ళు విమర్శించుకుంటున్నారు. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు నరేంద్ర మోడీ చేతిలో ఉంది, అడగాల్సింది ఆయనను అని అడుగుతున్నారు. కానీ ఇవ్వాల్సిన అతను అడగకుండా వీళ్ళు తిట్టుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళ రాజకీయం అది. అంటే ఇక్కడ వీళ్ళు ఒకరి మీద ఒకరు పొలిటికల్ స్కోర్స్ తప్ప అడగాల్సిన వ్యక్తులు అడగరు. మీరు రాష్ట్ర ప్రభుత్వం పోరాడతలేదు, అందుకే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తున్నారు. నిజమే. ఇప్పుడు అందుకే సాక్షి వాళ్ళు అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు పోరాడతలేదు అని. విచిత్రం ఏంటంటే ఆ చంద్రబాబు నాయుడు పోరాటం కాదు, జగన్మోహన్ రెడ్డి పోరాటం కాదు కదా, అది మోడీ ఆరాటం కదా. ప్రైవేటీకరిస్తారు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పింది. ఏం ప్రైవేటీకరిస్తామని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జగన్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిండా, కేశవ్ చెప్పిండా, చంద్రబాబు నాయుడు ఫైనాన్స్ మినిస్టర్. ప్రైవేటీకరిస్తామని చెప్తున్నది ఎవరు? మోడీ ఆర్థిక మంత్రి చెప్తున్నారు కదా. మరి అడగాల్సింది ఎక్కడ? ఇప్పుడు నిజంగానే కేశవ్ అన్నాడు అనుకోండి అసెంబ్లీలో, డెఫినెట్గా మనం చంద్రబాబు నాయుడు తప్పు పడదాం. లేదు అంతకుముందు బుగ్గన అన్నాడు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి తప్పు పడదాం. కానీ వీళ్ళు కాదు కదా అంటున్నది నిర్మలా సీతారామన్ కదా. మరి ఎక్కడ పవర్ ఉందో అర్థమవుతుంది కదా. అందువల్ల తక్షణం 25 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీల పైన వాళ్ళు ఎలాగూ రాజీనామాలు చేయరు. నేను ఛాలెంజ్ చేస్తా, పదవులు వదిలేకునే ప్రసక్తే లేదు రాజకీయ నాయకులు. కానీ మీరు ప్రజలుగా మనం డిమాండ్ చేద్దాం. వాళ్ళ పదవులు పోవడం మనకు ఇష్టమేం లేదు, వాళ్ళు కాకపోతే మళ్ళీ ఇంకోరు ఎలక్ట్ అవుతారు. కానీ ఆ ప్రెషర్ పెట్టమని అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రెషర్ పెట్టాలి. సో ఆ ప్రెషర్ ఎందుకు ఎక్కడ పోతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనం పెట్టాలి కదా. తెలంగాణ సమాజం చూసింది కదా, తెలంగాణ ఎట్లొచ్చింది, తెలంగాణ సమాజం ఎట్లొచ్చింది, రాజకీయ పార్టీలన్నీ ఏకమైతే వచ్చింది, రాజకీయ పార్టీలన్నీ రోడ్డెక్కి వచ్చింది, సకల జనులు సమ్మె చేస్తూ వచ్చింది. తెలంగాణ రాజకీయ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తూ వచ్చింది కదా. మరి ఆంధ్రప్రదేశ్లో ఈ పౌరుషం ఎక్కడ పోయింది? ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు కూడా ఈ పౌరుషం ఉండాలి కదా. అల్లూరు సీతారామరాజు పోరాట గడ్డ, అది మామూలు గడ్డ కాదు కదా. అలాంటి ఒక పోరాటాల గడ్డ కదా. పెదనందిపాడు పన్నుల సహాయ నిరాకరణ ఉద్యమం జరిగిన గడ్డ కదా. చీరాల పేరాల ఉద్యమం జరిగిన గడ్డ కదా. తెన్నేటి విశ్వనాథం, గౌతు లక్షణ లాంటి మహనీయులు పుట్టిన గడ్డ కదా. ఘంటసాల, సుశీల్ లాంటి గాన కోకిలు పాడిన గడ్డ కదా. మా శ్రీశ్రీ గురజాడ లాంటి
మహనీయులు గిడుగు లాంటి మహాపురుషులు పుట్టిన గడ్డ కదా. అలాంటి ఉత్తరాంధ్ర గడ్డ పైన ఉన్న ప్లాంట్ కదా ఇది, మామూలు కాదు కదా. మరి ఎందుకు మన చరిత్ర మన సంస్కృతి మనం ఇన్స్పైర్ చేయాలి కదా. రైట్ సార్. 22 మంది ఎంపీలు ఉన్నారు, కానీ మోదీకి పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి మా అవసరం కేంద్రంలో లేదు కాబట్టి మేము అడగలేకపోతూ ఉన్నాము అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా విషయంలో, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో చెప్పుకొచ్చారు సార్, సమర్థించుకుంటూ వచ్చారు. అండ్ వైసీపీ నాయకులు ఏం చెప్తూ ఉన్నారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆపలేకపోయింది, జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్య కాలంలో ఆయన ప్రైవేటీకరణ కాకుండా ఆపారు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇలా చెప్తారు, టీడీపీలో చెప్తారు వాజ్పేయి టైంలో చంద్రబాబు నాయుడుని ఆపారంటారు. మీ ఇద్దరు ఆపారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆపండి. మేము చంద్రబాబు నాయుడు వాజ్పేయి టైంలో ఆపాడు, జగన్మోహన్ రెడ్డి కూడా అలా 5 ఏళ్ళుగా ఆపాడు. మీరు ఇవాళ ఇప్పుడు ఆపండి ఇద్దరు కలిసి. ఈ బదులు పోనీయండి. టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తలేరు కదా, వైసీపీ ఎంపీలు రాజీనామా చేయమని నలుగురిని. వైసీపీ ఎంపీలు 11 మంది ఎమ్మెల్యే రాజీనామా చేయమని స్టీల్ ప్లాంట్కు టీడీపీ మీద ఒత్తిడి పెరుగుతుంది కదా. మరి ఇంత లాజిక్ చెప్తున్న వాళ్ళు ఒక్కసారి తెలంగాణలో టీఆర్ఎస్కి ఎంతమంది ఎంపీలు ఉంటాయండి? ఇద్దరు కదా. కేసీఆర్ విజయశాంతి ఇద్దరే కదా. మరి ఇద్దరు ఎంపీలు ఉన్న వాళ్ళు ఎలా సాధించినప్పుడు లేదా యూపీఏకు బలం? యూపీఏ ప్రభుత్వానికి మెజారిటీ ఉంది కదా, బీఆర్ఎస్ పైన ఆధారపడి లేరు కదా. ఈ లాజిక్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల లాజిక్ ప్రకారం అయితే మరి తెలంగాణలో ఇద్దరే ఎంపీలు ఉండి ఈ ఇద్దరు ఎంపీల పైన కేంద్ర ప్రభుత్వం ఆధారపడి లేకపోయినా సాధించదు కదా తెలంగాణ రాష్ట్రాన్ని. ఎలా సాధించరు? మన మీ పక్క పొరుగు రాష్ట్రంలో అనుభవం కదా ఇది. అప్పుడు ఇలాంటిదే సమైక్యవాదం కొరకు మేమేం అది ఇచ్చేస్తున్నా అని ప్రజలు నమ్మించారు. ప్రత్యేక హోదా కనీసం విభజన చట్టంలో పెట్టండి అయ్యా, చట్టంలో పెడితే ఎవడు దీన్ని ఆపలేరని అలాంటి గంటల తరబడి టీవీలో మొత్తుకున్నాను. ఒక్క రాజకీయ నాయకుడైనా, ఒక్క రాజకీయ పార్టీ అయినా విభజన చట్టాన్ని సవరణ చేసి ప్రత్యేక హోదా చట్టంలో పెట్టించారా? చంద్రబాబు నాయుడు పెట్టించలేదు, జగన్మోహన్ రెడ్డి పెట్టించలేదు, ఎవరు పెట్టించలే కదా. విభజన చట్టంలో కనుక చేర్పించుంటే ఇవాళ ప్రభుత్వం వెనకపోయే అవకాశం ఉంటుందా? చట్టం కదా అది. ఆ రోజుల్లో మీరు నా టీవీ ప్రోగ్రాం చూడండి, ప్రతి ప్రోగ్రాంలో చెప్పాను ప్రధానమంత్రి హామీకి అంత ఈజీగా అమలు కాదు, విభజన చట్టంలో చేర్పించండి, రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను అన్నాను. ఒక్కరన్నా పట్టించుకున్నారా? మా దగ్గర బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి, మేము ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వస్తే తీర్మానాన్ని ఆప్తాం కానీ చెప్పలేదా? రాష్ట్రం ముమ్మాటికి సమైక్యంగానే ఉంటుంది. ఇవన్నీ ఉపన్యాసాలు ఇచ్చారు కదా, ఏమైంది? రాష్ట్రం విడిపోలేదా? ఇద్దరు ఎంపీలు ఉన్న వాళ్ళు ఎలా సాధించారండి తెలంగాణను? ఇద్దరు ఎంపీలు కదా. మీకు 175 ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే 119 ఎమ్మెల్యేలు కదా తెలంగాణలో ఉంది. 17 మంది ఎంపీలు తెలంగాణలో ఉంటే 25 మంది ఎంపీలు ఆంధ్రలో ఉన్నారు కదా. మరి ఎందుకు రాష్ట్రం విడిపోయింది? ఇంతగా మీకన్నా తక్కువ సంఖ్యలో ఉన్న ఎమ్మెల్యేలు, తక్కువ సంఖ్యలో ఉన్న ఎంపీలు రాష్ట్రాన్ని తెచ్చుకోగలిగారు కదా. ఇది ఛాలెంజ్ కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు. నేను చెప్పేది ఫ్యాక్చువల్గా ఎందుకంటే ఇప్పుడు ట్రోల్స్ ఎగురుతారు, ఎగరనియండి, ఏం ప్రాబ్లం లేదు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ట్రోల్స్ ఎంత ట్రోలింగ్ చేసినా నేను భరిస్తాను. ఎందుకంటే నేను ఇప్పటికీ ఒక 6 సార్లు 7 సార్లు స్టీల్ ప్లాంట్కి వెళ్ళి వారి కార్మికుల పోరాటాల్లో ప్రత్యక్షంగా భాగస్వామై టౌన్షిప్లో అనేక సార్లు ఉపన్యాసాలు ఇచ్చాను లాస్ట్ 20 ఏళ్ళలో. నాకు అందువల్ల స్టీల్ ప్లాంట్ కార్మికుని గుండె తట్టి అడగండి నాగేశ్వర్ పట్ల ఉన్న అభిమానాన్ని చూపెడతాను. ఎందుకంటే ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దర్ మూమెంట్. అందుకని నాకు ఎక్కువ ఉంది మాట్లాడటానికి. మళ్ళీ నేను మాట్లాడుతున్న దాంట్లో ఏమైనా అన్యాయం ఉందా? నేను ఏం చేయబట్టున్నాను? ప్రభుత్వాన్ని ఒక నయా పైతే మీరు భారం కావద్దంటున్నా, మీ విధానాలు మార్చుకోండి అని చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రతిపక్ష నేతలకు విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మీ రాజకీయ ప్రయోజనాల కొరకు, పదవుల కొరకు ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టకండి. ప్రజల కన్నా పదవులు గొప్ప కాదు. గాంధీ మహాత్ముడు ఎంపీ కావడం వల్ల మనకు గుర్తులేడు, అల్లూరు సీతారామరాజు ఎమ్మెల్యే కావడం వల్ల మనకు గుర్తున్నాడా, భగత్ సింగ్ ఎంపీ మంత్రి కావడం వల్ల మనకు గుర్తున్నాడా? ఇలా మనం వాళ్ళని ఎందుకు గుర్తుపెట్టుకున్నామండి? పొట్టి శ్రీరాములు ఏ మంత్రి అయినా గుర్తుపెట్టుకున్నాం మనం. వాళ్ళు ఏ మంత్రులు కాలే కదా, ఎమ్మెల్యేలు కాలే కదా, ఎంపీలు కాలేదు కదా, చరిత్ర వాళ్ళనే గుర్తుపెట్టుకున్నది కదా. మీకు పొట్టి శ్రీరాములు మనకు గుర్తున్నాడు, కానీ 1953లో ఆంధ్రప్రదేశ్ మంత్రుల పేర్లు చెప్పండి, ఒక 10 మంది పేర్లు, పెద్ద పెద్ద మంత్రుల పేర్లు చెప్పండి నాకు. ఆర్థిక మంత్రి, హోంమంత్రి నాకే తెలియదు. మరి ప్రజలు ఏ మంత్రి కానీ పొట్టి శ్రీరాములు గుర్తుపెట్టుకున్నారు? ఆయన ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు. అందువల్ల ప్రజల కొరకు నిలబడ్డ వాని చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది, ప్రజల కొరకు త్యాగం చేసిన వాని చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ప్రజలు ఇచ్చిన పదవుల కొరకు ప్రజల ప్రయోజనాల్ని వదిలేస్తే చరిత్ర క్షమించదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా
క్లియర్గా ఒక మెసేజ్ ఇచ్చారు రాజకీయ పార్టీలకు అండ్ ప్రజలకి కూడా. స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం కేంద్రం ఏం చేయాలి అనే దాని మీద, అండ్ ఏపీలోని రాజకీయ పార్టీలు కేంద్రం మీద ఎటువంటి ఒత్తిడి తీసుకురావాలి అనే దాని